లడ్డూ వ్యవహారంలో సిట్ విచారణ కొనసాగుతూ ఉంది. ఇవాళ 4వ రోజు విచారణలో భాగంగా పలువురిని విచారించనుంది సిట్. ఓ బృందం లడ్డూ పోర్టులో విధులు నిర్వహించే ఉద్యోగులను విచారించనుండగా మరో బృందం తమిళనాడు దిండికల్కు వెళ్లి ఏఆర్ డైరీని పరిశీలించనుంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. 3 బృందాలుగా విడిపోయిన అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 3వ రోజు తిరుమలలో అధికారుల నుంచి పలు వివరాలు సేకరించిన అధికారులు ఇవాళ మరిన్ని వివరాలు సేకరించనున్నారు. ఇక 3వ రోజు దర్యాప్తులో భాగంగా సిట్ బృందం సభ్యులు టీటీడీ ల్యాబ్ ను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకుల నిల్వ చేసే గోదాములను సైతం అధికారులు తనిఖీ చేశారు. ఇప్పటికే నిల్వ చేసిన వాటి నాణ్యతను పరిశీలించారు. టీటీడీ కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతను ఏ విధంగా పరిశీలిస్తారు అనే అంశాన్ని పూర్తి స్థాయిలో అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను ఏ విధంగా పరీక్షిస్తారు, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారనే విషయాలను టీటీడీ టెక్నికల్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక దర్యాప్తు చేస్తున్న సమయంలో తిరుమలకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్ల నుంచి నమూనాలను అధికారులు సేకరించారు. ఇక 4వ రోజు సిట్ బృందం ఈ రోజు మరికొంతమందిని అయితే విచారించనుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మధు, మీరు అన్నట్లుగా సిట్టు విచారణలో ఈవేళ 4వ రోజు. నిన్నంతా తిరుమల కొండకే పరిమితమైంది సిట్టు బృందం. నిన్న ప్రత్యేకించి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా తిరుమల కొండలోనే ముమ్మరంగా వారు తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేకించి తిరుమల కొండపైన టీటీడీ కంటూ ఒక మినీ ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ల్యాబ్లో ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడి పదార్థాలలో దాని క్వాంటిటీ కావచ్చు, దాని క్వాలిటీ కావచ్చు, అనేక అంశాలను పరిశీలించే ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో ఎట్లా చేస్తారు వీటిని, వాటి నాణ్యత ఎలా పరిశీలిస్తారు, వాటి మనుగడ ఎంతకాలం ఉంటుంది అన్న అంశాన్ని అనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఆరా తీశారు. దాంతోపాటు అక్కడే ఒక టీటీడీకి సంబంధించి ఒక గోదాం, అంటే గోడౌన్స్ కూడా ఉన్నాయి. అంటే ముడి పదార్థాలంతా కూడా నేరుగా తిరుమల కొండపైకి వచ్చినప్పుడు ఆ గోడౌన్లోనే భద్రపరుస్తూ ఉంటారు. ఆ గోడౌన్లో ఎట్లాంటి విధి విధానాలు పాటిస్తున్నారు ఏంటి అన్న విషయాన్ని కూడా నిన్నంతా కూడా పూర్తి స్థాయిలో సిట్టు బృందం ఆరా తీసింది. దాంతోపాటు టెండర్ విధానం, టీటీడీలో టెండర్ విధానం ఎలా ఉంటుంది, ఏదైనా ప్రొక్యూర్ చేయాలనుకుంటే ఎట్లాంటి విధానాన్ని పాటిస్తారు, ఉదాహరణకు నెయ్యి విషయంలోనూ ఎట్లాంటి విధానం అవలంబించారు, వాటి నాణ్యతను ఎలా పరిశీలిస్తారు, వాటికి టెండర్దారులకు ఎట్లాంటి అనుమతులు ఉండాలి, వారు ఎట్లాంటి గైడ్ లైన్స్లు పాటించాలి, ఇట్లాంటి పూర్తిగా ఒక టెండర్ గురించి కావచ్చు, మినీ ల్యాబ్ గురించి కావచ్చు, ముడి పదార్థాల నిల్వకు సంబంధించి కావచ్చు, అనేక విషయాలపైన నిన్న తిరుమల కొండపైన సిట్టు బృందం ఆరా తీసింది. ఇవాళ కూడా సిట్టు తిరుమల కొండపైకే వెళ్లబోతున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం ఉంది. నిన్నంత రాత్రి తిరుపతికి చేరుకున్న సిట్టు బృందం ఈ ఉదయం మళ్ళీ కూడా తిరుమల కొండపైకి వెళ్లబోతోంది. ఇవాళ కూడా లడ్డూ పడి, అంటే లడ్డూ పోటు, తిరుమల ఆలయంలో లడ్డూ పోటు, అట్లాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా సిట్టు బృందం పరిశీలించబోతున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం. దాంతోపాటు ఇక మరోవైపు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతి రాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకి ఆయన, అంటే 4 గంటలకు తిరుపతి రాబోతారు. 5 గంటల నుంచి అలిపిరి కాలినడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్తారు. రాత్రి 9 ప్రాంతంలో కొండ చేరుకుంటారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకొని ఇదివరకే ఆయన తీసుకున్న ప్రాయశ్చిత్త దీక్షను రేపు విరమించబోతున్నారు. ఇక రేపంతా కూడా ఆయన తిరుమలలో ఉంటారు. ఎల్లుండి తిరుపతికి వచ్చి వరాహి సభలో పాల్గొని ఎల్లుండి రాత్రి తిరుపతి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ప్రస్తుతానికి షెడ్యూల్ అయితే మొత్తం మీద సిట్టు బృందం అయితే ఎక్కడా కూడా దూకుడుగానే పోతోంది. అంటే ఈ సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యలు నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను ఏమీ పట్టించుకోకుండా తమ పని తామదే అనుకున్నట్టుగా సిట్టు బృందం ప్రస్తుతం ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సిట్టు భవితవ్యం కూడా 3వ తేదీ తెలబోతోంది. బహుశా 3వ తేదీ సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎట్లాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతోంది, ఏదైనా మధ్యంతర ఉత్తర్వు ఏదైనా వస్తుందా, సిట్టు ప్లేస్లో మరి ఏదైనా సిబిఐ కానీ లేక రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపిస్తుందా అది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. బట్ ఇవేవి కూడా పట్టించుకోకుండా సిట్టు మాత్రం ప్రస్తుతం దూకుడుగానే ముందుకెళ్తుంది. మొత్తం తాము అనుకున్నట్టుగానే అనేక ప్రాంతాల్లో వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అని అనుకున్నట్టు జరిగితే సిట్టు బృందం రేపు తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థ తనిఖీలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మధు, థ్యాంక్ యూ మురళి.